మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎన్నిసార్లు మాట తప్పాడో రాష్ట్ర ప్రజలంతా చూశారు. అందుకే మాట తప్పిన జగన్ను మరో మాట లేకుండా అధికారంలో నుంచి దించి 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. నిజానికి మాట మీద నిలబడడం జగన్మోహన్ రెడ్డికి అలవాటే లేదంటున్నారు ఆయన గురించి బాగా తెలిసినవారు. ఇక తాజాగా అసెంబ్లీకి వస్తానని రఘురామకృష్ణరాజుకు హామీ ఇచ్చిన జగన్ మరోసారి మాట తప్పారు. అసెంబ్లీకి వెళ్తానని చెప్పి ముచ్చటగా మూడోసారి బెంగళూరుకు చెక్కేశారు. ఇక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఇప్పటికే 2 సార్లు బెంగళూరుకు వెళ్లిన ఆయన మూడోసారి కూడా యలహంక ప్యాలెస్లో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారు. దీంతో మాటిమాటికి జగన్ చేస్తున్న బెంగళూరు ట్రిప్ ఆంతర్యమేంటో తెలియక పార్టీ శ్రేణులు సైతం జుట్టు పీక్కుంటున్నారు. కానీ ఆయన గురించి తెలిసిన చాలామంది మాత్రం ఇక్కడ మరి రాష్ట్రంలో ఉంటే సేఫ్గా ఉండలేము కాబట్టి బెంగళూరులో ఉంటే బాగుంటుందనే విధంగా వెళ్ళి ఉంటాడేమో, లేదా వ్యాపార కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇక అవి చూసుకోవడానికి వెళ్ళుంటాడు అనే మాటలు కూడా చాలా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే మొన్న మనం చూడొచ్చు, ఏదైతే అసెంబ్లీలో మనం చూసాం అనూహ్య పరిణామం. రఘురామకృష్ణరాజు గారు ఉండి శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన పైన చెయ్యి వేసి మాట్లాడడం, మీరు అసెంబ్లీకి రండి, రేపటి నుంచి చర్చలు కొనసాగుతాయి, మాట్లాడుకుందాం అని చెప్పిన నేపథ్యంలో చూస్తారు కదా అంటూ ఆయన మాట ఇవ్వడం, మరి ఆ మాట నిలబెట్టుకోకుండా బెంగళూరుకి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, మొన్న ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా, అదేవిధంగా అసలు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు రాష్ట్రంలో, ఈ అంశాలన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉండి